పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేశానికి క్రికెటర్లను అందించే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి సామ్రాజ్యంగా మారింది. ఏకంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ అరెస్టుతో మరోసారి హెచ్సిఏ పరువు బజారున పడింది. అసలు హెచ్సిఏలో ఏం జరుగుతోంది? హెచ్సిఏ ప్రెసిడెంట్ని సిఐడి ఎందుకు అరెస్ట్ చేసింది? వాచ్ ఇట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టిక్కెట్ల వ్యవహారంలో సిఐడి దూకుడును పెంచింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 4గురిని సిఐడి అరెస్ట్ చేసింది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ సందర్భంగా హెచ్సిఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తలెత్తిన టిక్కెట్ల వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి మే నెలలో ప్రభుత్వానికి నివేదికను అందించారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిఐడిని ఆదేశించగా సిఐడి అధికారులు గత నెలలో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హెచ్సిఏకి ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏ మధ్య విభేదాలు తలెత్తాయి. స్టేడియం సామర్థ్యంలో 10% అంటే సుమారు 3,900 టిక్కెట్లు హెచ్సిఏకి ఉచితంగా ఇవ్వాలనే ఒప్పందం ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ ఆరోపించిన దాని ప్రకారం హెచ్సిఏ అదనపు టిక్కెట్లను డిమాండ్ చేసింది. వాటిని ఇవ్వకపోతే ఇబ్బందులు సృష్టించింది. ముఖ్యంగా ఒక కార్పొరేట్ బాక్స్ను తాళం వేసి అదనపు టిక్కెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించినట్లుగా ఎస్ఆర్హెచ్ ఆరోపించింది. ఇక ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సిఏ తమపై ఒత్తిడి తెస్తోందని, వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించింది. ఈ సమస్యలు ఇలాగే కొనసాగితే తమ హోమ్ గ్రౌండ్ను వేరే వేదికకు తరలిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన కాంగ్రెస్ సర్కార్ విషయాన్ని సీరియస్గా తీసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో పరిశీలన జరిపి హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ల మధ్య జరిగిన ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలను పరిశీలించారు. విజిలెన్స్ విచారణ, సీఎం జోక్యంతో ఇరు వర్గాలు రాజీకొచ్చాయి. పాత ఒప్పందం ప్రకారం 10% కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడానికి ఎస్ఆర్హెచ్ అంగీకరించింది. ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్హెచ్కి పూర్తి సహకారం అందిస్తామని హెచ్సిఏ హామీ ఇచ్చింది. ఈ ఐపీఎల్ టికెట్ల కుంభకోణం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును, 4 ఇతర అధికారులను సిఐడి అరెస్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ చేసిన ఫిర్యాదు, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. దీంతో హెచ్సిఏ పరువు మరోసారి బజారున పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువు కొత్తగా పోయేదేమీ లేదు, కానీ తరచుగా వచ్చే ఆరోపణలతో హెచ్సిఏ కీర్తి ఏనాడో మసకబారింది. క్రికెట్ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అసోసియేషన్ తరచుగా అవినీతి ఆరోపణలతోనే కాలం గడుపుతోంది. ఇప్పుడు ఏకంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బీసీసీఐ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఎన్నికే తప్పని హెచ్సిఏ సభ్యులు పలువురు వాదిస్తున్నారు. జగన్మోహన్ రావు వ్యాపార నేపథ్యం ఉన్న వ్యక్తి, గతంలో క్రికెట్తో అసలు సంబంధాలే లేని వ్యక్తి. హెచ్సిఏ అధ్యక్షుడు అవటం కోసం ఓ క్రికెట్ క్లబ్లో అక్రమంగా ఎంటర్ అయ్యారన్న వాదన కూడా ఉంది. జగన్మోహన్ రావు గారు మా క్రికెట్ అసోసియేషన్ మెంబరే కాదు. అతను ఏంటంటే ఫస్ట్ గౌలిపుర క్రికెట్ క్లబ్బు, అది మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి క్లబ్బు. 2017లో దానికి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చేసి, మరి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారి పేరుని తొలగించడం జరిగింది. అది ఫోర్స్ చేసిర్రు. అది తొలగించి ఇతను ఇప్పుడున్నటువంటి అంటే ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రావు గారి పేరుని అందులో యాడ్ చేసి ఆయనని ఎలక్షన్స్ రంగంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ అంటే గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ అయినటువంటి రాజేందర్ యాదవ్ గారితో మేనేజ్ అయ్యి కుమ్మక్కై ఆయన ఆ క్లబ్కు ఒక ఆఫీస్ బేరర్గా వచ్చి ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి క్రికెట్ అసోసియేషన్లకు నిధులు ఎక్కువ వస్తున్నాయని, అప్పటి నుంచే హెచ్సిఏలో క్రికెటర్లను తయారు చేయడం మానేసి దోపిడీపై దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే, హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ గడ్డం వినోద్ ఆరోపించారు. సిఐడి అడిగితే హెచ్సిఏలో జరిగిన అవినీతిపై వివరాలిస్తా అన్నారు.
ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా ఫండింగ్ పెరిగిన తర్వాత ఏ అసోసియేషన్ అయినా కానీ ఏ బాడీ ఉన్నా కానీ ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి అనేది సమస్య చాలా పెద్ద ఎత్తున పెరిగింది. క్రికెటర్స్ని డెవలప్మెంట్ చేసే ఉద్దేశము అసోసియేషన్లో ఎవరు పకడ్బందీగా తీసుకుంటలేరు. అండ్ యాజ్ ఫర్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్సిఏ ఇస్ కన్సర్న్, దే షుడ్ అండర్స్టాండ్, గో ఇన్ టు ఇంట్రోస్పెక్షన్, అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ. జనాలకు ఏది రైట్. ఇప్పుడు ఎవరు డబ్బులు పెట్టిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు ఎస్ఆర్హెచ్ఓలు. వాళ్ళు అంత డబ్బు పెట్టిన తర్వాత స్టేడియంలో కూడా వాళ్ళు పనిచేసుకోనికి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి టికెట్లు ఇస్తావా లేదా, నేను కండక్ట్ చేయని ఆ మ్యాచ్ అంటే అది ఐ వుడ్ యూస్ ద టర్మ్ దట్ ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ యాక్సెప్టబుల్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గతంలో ఉన్నట్లుగా ప్రస్తుతం లేదన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురవారెడ్డి. అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. అవినీతి లేకుంటే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఒక క్రికెటర్ బయటకు వస్తారన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితమైందన్నారు. హెచ్సిఏలో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు. బీసీసీఐ ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు నిధులు ఇస్తోందన్నారు. ఐపీఎల్ నిర్వహణకు హెచ్సిఏకు నిధులు వస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు 170 కోట్ల గోల్మాల్ జరిగిందని, పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలన్నారు గురవారెడ్డి. ఒకవేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నీట్గా ఉండేటట్టయితే, క్లీన్ అసోసియేషన్ అయితే, 30-40 ఏళ్ల క్రితం ఉన్న అసోసియేషన్ స్టాండర్డ్స్, క్వాలిటీస్ ఉండుంటే ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక కొత్త క్రికెటర్ ఇండియా కార్డు ఉండాలా, అట్లీస్ట్ ఒక 2 ఐపీఎల్ ఆడి ఉండాలా. గత 20 సంవత్సరాలు, నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చూస్తున్నప్పటి నుంచి కూడా మేము క్రికెట్ అబ్జర్వేషన్ నుంచి ప్రాక్టికల్గా 11 సంవత్సరాల నుంచి ఫీల్డ్ మీద మేము జిల్లాల్లో క్రికెట్ ఆడిస్తున్న కాడి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ టైం 2018లో చెప్పింది మేము 6 months టైం ఇవ్వండి జిల్లాలో ఎక్స్ప్లెయిన్ చేస్తామని, ఫెయిల్ అయింది. గత అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో అధ్యక్షుడు అయినందునే తనపై కుట్ర పన్నుతున్నారని జగన్మోహన్ రావు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కొంతమంది చేతుల్లో చిక్కిన హెచ్సిఏలో జగన్మోహన్ రావు వచ్చి ప్రక్షాళన మొదలుపెట్టగానే కుట్రలు చేసి ఆయన్ను తొలగించాలని చూస్తున్నారని జగన్మోహన్ రావు అనుచర వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజా పరిణామాలతో ప్రస్తుత హెచ్సిఏ బోర్డు మెంబర్స్ ని తొలగించి కొత్తగా ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ సీనియర్ మెంబర్స్ నుంచి వినిపిస్తోంది. తాజాగా కేసులోకి ఈడీ ఎంటర్ కావటం, అరెస్ట్ చేసిన వారి కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ వేయటంతో ఎప్పుడు ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది అందరిలో. మరి హెచ్సిఏ వివాదంలో అసోసియేషన్లో ఎటువంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.